అయితే మరి అంటే ఒక పక్కన లిరిక్స్ రాస్తున్నారు. ఒక పక్కన డైలాగ్స్ అంటే మరి 'బోయపాటి' గారు లాంటి అంటే ఆయనతో మ్యాచ్ అవ్వాలంటే ఆయన డైలాగ్స్ అన్నీ కూడా ఎంత ఫెరోషియస్‌గా ఉంటాయో తెలుసు మరి. సో, మరి 'అఖండలో' ఏ పాటలు రాశారు? డైలాగ్స్ ఎలా మళ్ళీ 'అఖండ' ఆటిని ఎలా అనేది అదే కన్వే చెప్పాలి సార్. ఇప్పుడు నాకు నేను మొదటి అడుగులేస్తున్న రోజుల్లో హ్మ్. 'అలవైకుంఠపురం' కన్నా ముందు నేను 'అఖండ'కి పనిచేయడం స్టార్ట్ చేశాను. ఓహ్! 'అలవైకుంఠపురం' కన్నా ముందే బోయపాటి గారు నన్ను పిలిచి హ్మ్. స్క్రిప్ట్ వర్క్ చేద్దాం. హ్మ్. నీ దగ్గర హ్మ్. మంచి రైటప్ ఉంది. కలిసి స్క్రిప్ట్ వర్క్ చేద్దాం అని చెప్పేసి వారు నిజానికి చెప్పాలంటే నేను వారికి పని చేశాననటం కంటే వారు నాకు పని నేర్పారనటం సరైన పదమేమో నా ఫీలింగ్. హ్మ్. హ్మ్. ఆయనతో కలిసి అంటే ఒక సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలి? హ్మ్. అంటే విడిగా మనం ఇండిపెండెంట్‌గా రాయటం వేరు. ఒక కొలతలో రాయటం ఎప్పుడు వేరు. హ్మ్. హ్మ్. పాటకి సినిమాకి వచ్చేటప్పటికి సినిమా కొన్ని వాణిజ్య విలువలుంటాయి. యెస్. ఆ వాణిజ్య విలువలు, దానికి కావాల్సినటువంటి బీట్ షీట్స్ గాని, అవును. వీటన్నిటిని వారే నాకు నేర్పించారు. హ్మ్. మన దగ్గర ముడిగా మనం ఎంత రాయగలిగినా దాన్ని సరిగ్గా తీసుకొచ్చి కూర్చోబెట్టడం కూడా ఒకటుంటుంది అవును. కాబట్టి బంగారు పడవైనా ఆ! గోడ దాన్ని దాన్ని అంచుండాలి. అంతే మన దగ్గర ఎంత ఉన్నా హ్మ్. సరైన సమయం. వారు 'అఖండ ట్రావెల్‌లో' నాకసలు ఎలా రాయాలి? ఫస్ట్ హ్మ్. మనకి టేక్ ఆఫ్ ఎలా ఉండాలి? హ్మ్. ఇదెలా హ్మ్. ఉండాలి? ఇదెలా ఉండాలి? నేర్పిస్తూ హ్మ్. నాకొక అనుభవాన్ని నాకు రాసే అవకాశం 2 ఇచ్చారాయన. హ్మ్. ఆ 2 ఇవ్వటం, ఆ సందర్భంలోనే స్క్రిప్ట్ వర్క్ అంతా ఆయనతో కలిసి ట్రావెల్ అవ్వటం. హ్మ్. అదే సందర్భంలో దాంట్లో నుంచి అద్భుతమైన పాటలు రాసే అవకాశం రావటం. హ్మ్. ఇప్పుడు మనందరికీ 'అడిగా అడిగా పంచప్రాణాలు అవును. నీరాణిగా' లాంటి ఒక మెలోడీ రాసిన నేను. హ్మ్. ఆ తర్వాత 'అమ్మే లేని జన్మే నీది ఈశ' లాంటి ఒక పాట రాసిన. హ్మ్. ఆ తర్వాత శ్లోకాలు 'జయశంకర భయంకర కాశీపుర శంభో' మొత్తం లాంటి టోటల్‌గా 'అఖండాలో' ఆ! ఆల్‌మోస్ట్ 'అఖండాలో' 'అఖండ' ట్రావెల్ మొత్తం కూడా పాటలు రికార్డింగ్‌లో ట్రావెల్ అయ్యేటువంటి అవకాశం నాకు హ్మ్. అద్భుతంగా మరి ఈ దొరికింది. ప్రయాణంలో ఎప్పుడన్నా బాలకృష్ణ గారిని కలిసే అవకాశం వచ్చిందా? అనేక సార్లు కలిసాను. వారు హ్మ్. అంటే చాలా, చాలా సాహిత్యాన్ని చాలా గౌరవించే అవును. వ్యక్తి. సాహిత్యం కవులను ఆయన ప్రేమించే వ్యక్తి. పద్యాలు అవి లేదు. మొదలుపెడితే వారికి స్వతహాగా హ్మ్. వారికి అంటే ఎప్పుడు కూడా జిజ్ఞాస విజ్ఞానానికి మూలమని ఒక మాటుంటారండి. హ్మ్. వారికెప్పుడు ఒక కొత్త విషయం తెలుసుకోవాలన్నటువంటి కోరికుంటది. హ్మ్. ముఖ్యంగా మన ప్రాచీన సాహిత్యం గాని, హ్మ్. ప్రాచీన కవిత్వం గాని, హ్మ్. వాటి గురించి చాలా చక్కగా ఆయన కేవలము అభిరుచి ఉండటమే కాదు, దాంట్లో అభినివేశం కూడా ఉంది. ఓకే. అభినవేశం కూడా ఉండటం వల్ల వారితో కవులతో చర్చ ఎప్పుడు బాగుంటుంది. ఆయన హ్మ్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని బాగా. హ్మ్. ఆయన నాకు ఎంతో అద్భుతమైనటువంటి అంటే ఏం లేదు. ఒక మనిషిలో నేర్చుకోవటానికి అంటే మనం చూసి ఇన్‌స్పైర్ అయ్యేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మందుంటారు. హ్మ్. హ్మ్. చెప్తే విని నేర్చుకోవటం అనేది ఒక హ్మ్. ప్రక్రియ. హ్మ్. కానీ చూసి ఇన్‌స్పైర్ అయ్యేటటువంటి అతి కొద్ది వ్యక్తులు బాలయ్య బాబు ఒక్కడే నేను. హ్మ్. అంటే ఏ విధంగా అంటే ఆయనతో ఉన్న ఏదైనా ఒక అంటే సన్నివేశం జరిగిన ఎప్పుడు సంఘటన ఏదన్నా? అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఏదైనా ఇప్పుడు 'అమ్మాయి లేని 'జయశంకర భయంకర కాశీపుర శంభో' హ్మ్. లాంటి ఒక పాట రాస్తా ఉన్నప్పుడు హ్మ్. యాక్చువల్‌గా మనకు అప్పటికి వరకు ఏంటంటే కాలభైరవాష్టకం బాగా మనం లింగాష్టకం, అవును. అవి బాగా రావణాష్టకం చాలా ఫేమస్. పాపులర్. అవును. చాలా హ్మ్. పాపులరు. మన సినిమాల్లో మనం చూస్తే అంతకు ముందు సినిమాలు మీరు ఏవి అవే చూసినా ఉంటాయి. అవే ఉంటాయి. హ్మ్. ఆ సందర్భానికి కొత్త సాహిత్యం అప్పటిదాకా ఎవరు ప్రయత్నించలేదు అంతే. హ్మ్. హ్మ్. రాయలేరని కాదు ఎంతోమంది రాయగలిగి ఉండేవాళ్ళు కూడా ప్రయత్నించలేదు. ప్రయత్నించారు. సో, ఆ సందర్భంలో వచ్చినప్పుడు ఇలా 'జయశంకర భయంకర కాశీపుర శంభో' నేను రాసినప్పుడు వారు పిలిచి వారు ఇచ్చినటువంటి అభినందన. అంటే అది నువ్వు ఎలా గొప్పగా రాసావా, ఎలా రాసావా అన్న విషయం పక్కన పెడితే ఆ ప్రయత్నం. హ్మ్. ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం. హ్మ్. ఆ ప్రయత్నం ఇంకేదో కొత్తగా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నాన్ని నేను చేస్తా ఉన్నానని చెప్పటం. హ్మ్. ఇప్పుడు ఆ అభినందన అక్కడి నుంచి ఇప్పటి వరకు 'అఖండ 2' వరకు కూడా అలాగే హ్మ్. కొనసాగుతూ వచ్చింది. మరి 'అఖండ' అంటే ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో తెలుసు మరి. సో, హ్మ్. 'అఖండ తాండవం' ఎలా ఉండబోతుంది యాస్ ఏ అంటే దాంట్లో పని చేశారు కాబట్టి స్క్రిప్ట్‌కి. ఇప్పుడు జనరల్‌గా ఏం లేదండి. సింపుల్‌గా ఏంటంటే, శివుడు 2 కాళ్ళు అలా వేసుకొని పద్మాసనంలో కూర్చొని హిమాలయాల్లో కూర్చుంటే ఎలా ఉంటుందనేది హ్మ్. లీల మాత్రంగా మనం 'అఖండ' సినిమాలో చూసాం. హ్మ్. అలాంటి శివుడు జటాజూటం వదిలి తాండవం చేస్తే ఎలా ఉంటదో అలా ఉంటుంది సినిమా. అనుమానమే లేదు. చ కవితాత్మకంగా చాలా చెప్పారు. హ్మ్. గొప్పగా అంటే ఏం లేదండి. హ్మ్. అంటే తనకు రాని కష్టానికి తండ్రి గాని యుద్ధం చేసేవాడు హ్మ్. ఎప్పుడు మహానుభావుడవుతాడు. హ్మ్. హ్మ్. మనం బాలయ్య బాబు సినిమాల్లో చాలా వరకు మనం అదంతా చూస్తా ఉంటాం. హ్మ్. హ్మ్. అంటే విశ్వ కళ్యాణం కోసం ఎవరేం చేసినా విశ్వ అవునవును. కళ్యాణం కోసం. అవును. అలాంటి చోట హ్మ్. అద్భుతమైనటువంటి ఎమోషన్స్‌తో కలిపి ఈ సినిమా రాబోతా ఉంది. రాబోతుంది. తాండవానికి ఎందుకంటే తాండవం గొప్పది కాదండి. హ్మ్. తాండవానికి గల కారణం ఎప్పుడు గొప్పది. హ్మ్. శివుడు తాండవం చేస్తాడు అందరికి తెలుసు హ్మ్. మనందరికీ. హ్మ్. హ్మ్. దానికి ఎందుకు కారణం తాండవం ఎందుకు చేశారు? తాండవం? హ్మ్. హ్మ్. అంటే మీ కారణం వల్లనే హ్మ్. దాని తాలూకు రిజల్ట్ చాలా గొప్పగా వస్తది. యెస్. యెస్. అలాంటి బలమైన కారణం ఈ సినిమాలో ఉంటది. ఓకే. మరి చాలా పాటలు అద్భుతంగా పాటలు కూడా రాసారా? మొదటి పాట మొదటి పూర్తయిందండి. పాట మొదటి పూర్తయింది. పాట పూర్తయింది. చాలా హ్మ్. అద్భుతంగా వచ్చింది పాట కూడా. యెస్. యెస్. అర్థమవుతుంది. మీ మాటలను బట్టి ఆ కాన్ఫిడెన్స్ అది కనబడుతుంది. పాట చాలా అద్భుతంగా వచ్చింది. ఆ! అగైన్ అండి ఇది ఆల్ అబౌట్ ఏంటంటే బోయపాటి గారు, బాలయ్య బాబు అంటే 'బోయపాటి' గారు అంటే ఇప్పుడు ఆయన అంత ఫెరోషియస్‌గా డైలాగ్స్ ఇప్పుడు ఆయన రాస్తారనుకుంటా గాని అంటే అంటే ఒక స్క్రిప్ట్ వర్క్‌లో కూర్చున్నప్పుడు ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారు? అంటే ఎలా మోటివేట్ చేస్తారు? అదే చెప్తున్నాను. ఆయనకేం కావాలో క్లియర్‌గా తెలుసు. తెలుసు. ఆ! ఆయనకేం కావాలో డీటెయిల్‌గా తెలుసు. హ్మ్. అదే చెప్తున్నాను కదండీ! ఇప్పుడు మనం ఏదన్నా ఒక మాటో, ఒక సిట్యుయేషనో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అందుట్లో ఏం పనికొస్తుంది, ఏం పనికిరాదన్న హ్మ్. పర్ఫెక్ట్ జడ్జ్‌మెంట్ ఉండింది. హ్మ్. ప్లస్ మనుషులు నేను. హ్మ్. హ్మ్. నేను చాలా మంది దర్శకులతో పనిచేశాను. హ్మ్. అందరిలో కల్లా
మనుషుల్ని అద్భుతంగా నమ్ముతారు ఆయన. హ్మ్. అద్భుతంగా ప్రేమిస్తారు, అద్భుతంగా వాల్యూ ఇస్తారు. మనుషులకు చాలా అద్భుతంగా వాల్యూ ఇస్తారు. హ్మ్. దాని నుంచి ఏమవుతుందనంటే రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది మనకి. అవునవును. మీకు తెలుసు మన కదా, మీద నమ్మకం మన మీద పెట్టుకున్నప్పుడు నమ్మకం మనం పెట్టుకున్నప్పుడు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం, ఆ నిరూపించుకోవాలనే ప్రయత్నమే థాట్ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆయనతో ప్రయాణం చెప్తాను కదా, ఆయనతో ప్రయాణం చేస్తా ఉంటే ఒక ఇంట్లో ఒక అన్నతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెద్ద డిఫరెన్స్ దాంట్లో ఏదో భేషజాలు గాని, లేకపోతే దాంట్లో ఏదో ఒక హైరార్కీ మెయింటైన్ చేయాలని గాని, కాకపోతే ఏంటంటే అంటే పాటలు రాయడం వేరు. పాటలు అంటే మనకు సిచ్యువేషన్ చెప్తారు, నచ్చకపోతే ఇంకో వర్షన్ రాస్తాం. బట్ స్క్రిప్ట్ వర్క్ అలా ఉండదు. అవసరమైతే అరుచుకోవాల్సి వస్తది. ఆ రేంజ్ వరకు పోతా ఉంటది కదా! అంటే మీరు బోయపాటి గారితో పనిచేసినటువంటి మిగతా వాళ్ళు కూడా ఒకటి తెలుసుకోండి సార్. బోయపాటి గారిలో ఉన్న ఒక పెక్యులారిటీ ఏంటంటే ఆయన అసలు కోప్పడరు. కోప్పడు. కోప్పటం ఉంది అసలు ఆయనకు తెలియదు. హ్మ్. ఎందుకు బాలేదో చెప్తారు. ఇప్పుడు నేనేమంటాను, నేను మిమ్మల్ని గొడవ పడుతున్నానంటే నేను కన్విన్స్ చేయడానికి నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేనప్పుడు లాస్ట్ ఆప్షన్ గొడవ. లాస్ట్ ఆప్షన్ గొడవ. లాస్ట్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే అంటే ఇది ఎందుకు నీకు అర్థం అదే కావట్లేదు కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల. అవును, కమ్యూనికేట్ చేయటంలో 100% ఆయన అంటే పర్ఫెక్ట్ గా పట్టుకొని చెప్తారు. ఏదన్నా పట్టుకొని ఎందుకు చెప్తారు. వద్దంటాను క్లారిటీ ఎందుకంటే ఆయనకి స్క్రిప్ట్ లో పర్ఫెక్ట్ గా ఏం కావాలో 100% తెలుసు. దానికి నీదైన కోణం ఎలా యాడ్ చేస్తావు అనేది చూస్తారు ఆయన. నీదైన ఒక పర్సెప్షన్. నేనే చెప్తానండి, ఇప్పుడు జనరల్ గా ప్రతి చోట కథా చర్చలు, ప్రతి సినిమాలోనూ కథా చర్చలు జరుగుతాయి. అనేక మంది రైటర్లు పాల్గొంటుంటారు, అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. సాయంత్రం పూర్తి అయ్యేటప్పటికి ఏదో నేర్చుకుని వచ్చామన్న ఫీలింగ్ ఉండేటువంటి